రీసెంట్ గా ఒక సిస్టర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకుందామా? నేను ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే మీరు తప్పు మార్గంలో ఆలోచిస్తున్నారని అర్థం. క్రిస్టియానిటీలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి. బాప్టిస్ట్ అని, పెంతెకోస్త్ అని, ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో మేము దేనిని నమ్మి బాప్తిసం తీసుకోవాలి అని ప్రశ్నించారు. చాలా మంచి ప్రశ్న. ఈ కాలంలో చాలా మంది క్రిస్టియన్స్ కి ఉండే డౌటే అది. కాబట్టి ఈ రోజు మనం దానికి ఆన్సర్ తెలుసుకుందాం. మీరు పరీక్షించవలసింది ఒక్కటే, వారు చెప్పేటటువంటి మాట వాక్యానుసారమా కాదా అని పరీక్షించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు చర్చ్ లో ఏ మారుమూలన కూర్చున్నా సరే, ఆ వాక్యం మీ యొక్క రహస్య పాపాలను ఎత్తి చూపించి మీతోనే సూటిగా మాట్లాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు అక్కడే బాప్తిసం తీసుకోండి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఏ డినామినేషన్ ని తప్పు పట్టట్లేదు. పరీక్షించడం అనేది తప్పే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. పరీక్ష మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది, సరిదిద్దుతుంది.